హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను ఎండి యునాని నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ విజయవాడ నుండి చేశానండి. నేను 31 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన, సెక్స్లో పవర్ తగ్గిన, అలాగే కామ కోరికలు తగ్గిన, అలాగే అంగం సైజు పెద్దగా ఉన్న అంగం సైజు చిన్నగా అయిపోయినా, దొడ్డుగా ఉన్న అంగం గర్త్ తగ్గిపోయిన, అంగం వంకరైపోయిన, రూట్ ఆఫ్ ది పెన్నిస్ పాడైపోయిన, అలాగే శీఘ్రస్ఖలనము, ప్రాస్టేట్ పెరిగిపోయిన, ఎస్టీడీస్ సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ నేను చూస్తానమ్మా. ఇవాళ టాపిక్ వచ్చేసి మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగము చెయ్యాలా చెయ్యకూడదా, తర్జన భర్జన. కొంతమంది డాక్టర్లు చెప్తారు చేసుకోమని, కొందరు చెప్పరు. అసలు ఏంటిది? ఇది కాంట్రవర్షియల్ టాపిక్. ఇది దీని మీద ఎన్నోసార్లు చెప్పాను. కిందన కామెంట్స్ వస్తాయి, ట్రోలింగ్ చేస్తుంటారు. అయిన వాస్తవం ఏంటంటే హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నము, విరుద్ధము, చెయ్యకూడదు. చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే పెళ్ళిళ్ళు డిలే అవుతున్నాయి, ఆలస్యం అవుతుంది, సెటిల్ అవ్వట్లేదు మనం. కాబట్టి వయసు మించిపోతున్నప్పుడు కోరికలు కూడా సహజమే, మానవ కోరికలు సహజమే. కోరిక కలిగినప్పుడు ఏం చేస్తాడు? హస్తప్రయోగం చేసుకుంటాడు. స్త్రీ లేదు కదా, భార్య అందుబాటులో లేదు, సెక్స్ జరగదు, కాబట్టి హస్తప్రయోగం చేసుకుంటాడు. కానీ చేసుకోవడం మంచిదా కాదా? చాలామంది డాక్టర్లు చెప్తున్నారు, ఆన్ స్క్రీన్ చెప్తున్నారు, చేసుకోమని చెప్తున్నారు. ఆ డాక్టర్కి అడగండి. మీరు మెడికల్ టెక్స్ట్ బుక్లో హస్తప్రయోగం చేయటం వల్ల ఏమైనా లాభం ఉందా లేదా మీరు అడగండి. దీనివల్ల ప్రయోజనం ఉంది, హస్తప్రయోగం వల్ల దీంతో లాభాలు ఉన్నాయంటే చూపించమనండి. హస్తప్రయోగం చేసినప్పుడు వీర్యం బయటికి వచ్చేస్తుంది కదా, ఉల్లాసం కలుగుతుంది, ఎండార్ఫిన్ అనే హార్మోన్స్ వస్తుంది, ప్లెజర్ కలుగుతుంది, అంతే తప్ప నార్మల్ సెక్స్ చేసినప్పుడు వచ్చే వీర్యం హస్తప్రయోగం చేసినప్పుడు వచ్చే వీర్యానికి తేడా ఉంటుందమ్మా. ఇప్పుడు హస్తప్రయోగం మంచిదా కాదా ఇవాళ టాపిక్. అసలు ఇది యోని, ఇది చెయ్యి కాదు, ప్రస్తుతం యోని అనుకుందాం. యోనిలో దేవుడు సాఫ్ట్ మజల్స్, మెత్తటి మాంసం, సాఫ్ట్ మజలు పెట్టాడు. అక్కడ లూబ్రికెంట్స్ ఉన్నాయమ్మా, రసాలు ఊడుతుంటాయి. అక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది, ఒక వాతావరణం ఉంది. దేవుడు సమకూలం మొత్తం. అంటే ఒక అంగం యోనిలో అంటే మనం పెనిట్రేట్ చేసినప్పుడు ఈ అంగానికి కావాల్సింది అన్నీ దేవుడు దీనిలో పెట్టాడు, సమకూర్చాడు. అంగం మనం యోనిలో పెట్టినప్పుడు అక్కడ లూబ్రికెంట్స్ ఉంటాయి, సాఫ్ట్ మజల్స్ ఉంటుంది, pH వాల్యూ ఉంటుంది. ఈ దేవుడు ఇంకోటి ఏం చేశాడంటే మన లోపల అంగం ఇలా పెట్టిన తర్వాత యోని ఎంత బిగించుకోవాలో అంగానికి అంతే బిగించుకుంటుంది. ఇక్కడ అంగం ఆకారం పాడవదు, అంగస్తంభన సమస్య రాదు. సెక్స్ చేస్తే అంగస్తంభన సమస్య రాదు, అంగం ఆకారం పాడవదు, ఏమవ్వదు, అంగం సెన్సిటివ్గా మారదు. ఇది నేచురల్ సెక్స్ చేసినప్పుడు ఏ సమస్య రాకుండా ఉంటుంది. అలా కాకుండా మనం ఈ చేతి చర్మం చూడండి ఎంత రఫ్గా ఉంది. ఈ చర్మము ఇక్కడ రసాలు ఊరట్లేదు, చర్మం రఫ్గా ర్యాష్గా ఉంది. అలాగే ఇక్కడ ఎన్విరాన్మెంట్ pH వాల్యూ టెంపరేచర్ లేదు. అయినా మనం ఇష్టం వచ్చినప్పుడు అంగాన్ని గట్టిగా బిగించుకొని రఫ్గా కొడతాం, హస్తప్రయోగం చేస్తాం, హ్యాండ్ ప్రాక్టీస్ చేస్తాం. చేసినప్పుడు ఆ ఒత్తిడి, ఆ ప్రెషర్ అనేది మీ అంగం చాలా సున్నితంగా ఉంటుందండి. ఒక మగాడి అంగము చాలా సున్నితంగా ఉంటుంది. ఆ అంగంలో ఉన్న ఎండోథీలియల్ సెల్స్, టిష్యూస్, అక్కడ ఉన్న ఆర్టరీస్, వెయిన్స్, సున్నితమైన కండరాలు అన్నీ పాడవటం మొదలవుతాయి. దేనివల్ల? హస్తప్రయోగం వల్ల. ఇప్పుడు హస్తప్రయోగము, సెక్స్ రెండు బోతార్ సేమ్ అంటుంటారు డాక్టర్లు. కాదమ్మా. యోనిలో పెట్టే అంగము, యోనిలో మనకు పొందే అంటే ఒక తృప్తి చేతిలో ఉండదు. ఇంకోటి ఏంటంటే సెక్స్ చేసినప్పుడు మన బాడీ మూల నుంచి ఎక్కడెక్కడి నుంచో రసాలన్నీ వచ్చి మన వీర్యం నుంచి బయటకు వస్తాయి మొత్తం. అలా హస్తప్రయోగం చేయటం వల్ల వీర్యంలో అన్ని రసాలు రావు. హస్తప్రయోగం వల్ల వచ్చే వీర్యానికి, సెక్స్ చేసే వచ్చే వీర్యానికి చాలా తేడా ఉంటుంది. బయటకు వచ్చే వీర్యం చాలా తేడా ఉంటుంది. హస్తప్రయోగం అనేది పక్కా ప్రకృతికి విరుద్ధము. చెప్పాను కదండి, మన పతనంలో మన చెయ్యే ఉన్నట్టు. మన 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 ఆరోగ్యం పాడవటానికి మన హస్తమే దీంట్లో ఉంది. దేనివల్ల ఉంది? మన హస్తప్రయోగం చేసుకోవటం వల్ల. హస్తప్రయోగం ప్రకృతికి భిన్నము.
ఇప్పుడు హస్తప్రయోగం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది? అంగం ఆకారం పాడవుతుంది, అంగం ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారుతుంది, లోపడున్న రక్తనాళాలు రక్త అంటే వెజల్స్ అన్నీ కాటన్ బట్ట నీళ్ళలో వేస్తే ఎలా కుచించుకుపోతుందో, షింకేజ్ అవుతుందో అలా షింక్ అయిపోయి అంగము చచ్చిపోయిన ఎలుకలాగా ఉంటుంది. అంటే అనకాండలాగా ఉన్న అంగము వానపాములాగా తయారవుతుంది. దూసుకుపోయేంత శక్తి యోనిలో ఒక రాకెట్ లాగా దూసుకుపోయేంత శక్తి, రౌతులాగా రాడులాగా అంగం లేకపోవటానికి, మెత్తబడటానికి, లూజ్ అయిపోవటానికి కారణం ఏంటంటే హస్తప్రయోగం. ఓ 13 సంవత్సరాల నుంచి మొదలు పెడతారు, 10 సంవత్సరాల నుంచి మొదలు పెడతారు, కొందరు 16, 17 నుంచి మొదలు పెడతారు. పెళ్ళి అయ్యే వరకు హస్తప్రయోగం చేస్తూనే ఉంటారు. ఒకడు కూడా అయితే 6 సార్లు డైలీ 7 సార్లు 5 సార్లు 4 సార్లు 6 సార్లు 7 సార్లు చేయటం వల్ల అంగం ఆకారం పాడైపోయి, పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయి, దొడ్డుగా ఉన్న అంగం పల్సగా అయిపోయి, మంచి అంగం సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ అయిపోయి, ఇవన్నీ లోపాలు రావడం, మన అంగంలో లోపాలు రావటం వల్ల మనం సెక్స్కి పనికి రాకుండా పోతాం. దోషాలు అంగంలో, ఇప్పుడు అంగం ఇట్లా లేచి నిలబడింది అనుకోండి, ఇక్కడ స్తంభించి ఇలా సస్టైన్ ఉందనుకో, దాంట్లో ఏంటి కరెంట్ వస్తుందా? బండరాయి వస్తుందా? మెత్తగా ఉన్న అంగం ఇలా లేచి గట్టిగా రౌతులాగా రాడిలాగా అవుతుందంటే దాన్ని రాయి రాదు, కరెంట్ రాదు, బండరాయి రాదు. దాంట్లో ఏమొస్తుంది? బ్లడ్ వస్తుంది. బ్లడ్ 8 ml బ్లడ్ రావటం వల్ల ఒక మన చిన్న బ్యాలూన్ అనుకోండి, ఉదుతో ఇంత పెద్దగా అవుతుంది ఆ బ్యాలూన్, బుగ్గ. ఇది తోలు బుగ్గ. దీంట్లో బ్లడ్ ఫుల్ నిండిపోతే అంగం, మెత్తగా ఉన్న అంగం ఇలా లేచి నిలబడుతుంది. అది ఎప్పుడు సాధ్యపడుతుంది? మనం అంగంలో రక్తనాళాలన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఏ సమస్య దాంట్లో ఏ దోషం లేనప్పుడు అంగం లేచి ఇలా టైట్గా నిలబడుతుంది. కానీ దానికి బాగా రాపిడి చేసి అంగంతో కొందరైతే బెడ్ మీద పడుకొని అంగానికి బెడ్తో రాపిడి చేస్తుంది. దానికి ప్రోన్ మాస్టర్బేషన్, అది ఇంకా డేంజర్. హస్తప్రయోగం అయినా, ప్రోన్ మాస్టర్బేషన్ అయినా, అలాగే ఓరల్ సెక్స్ అయినా ఇవి ఆరోగ్యానికి మంచి కావు. మీకు ఒకవేళ ఈ అడిక్షన్ ఉంటే మీరు తక్షణం దానికి స్వస్తి పలకండి. లేదంటే మీ ఆరోగ్యం ఏంటంటే మన సెక్స్ మీద దాని ప్రభావం పడుతుంది. రేపు మన పెళ్ళవుతుంది, మన పార్ట్నర్ వస్తుంది, సెక్స్ చేసే సామర్థ్యం తగ్గిపోయింది అనుకోండి, టైమింగ్ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి గొడవలు, మనస్పర్ధాలు పెరిగిపోతాయి, విడాకులు అక్కడ దాకా, కొన్ని సందర్భాల్లో అక్రమ సంబంధాల వరకు వెళ్తాయి దారులు. కాబట్టి హస్తప్రయోగం ప్రకృతికి భిన్నము, విరుద్ధం చేయకుండా ఉంటే మనకు చాలా శ్రేయస్కరము. ఇవాళ ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు మీకు ఒకవేళ హస్తప్రయోగం చేసి మీ అంగం పాడైపోయింది అనుకోండి, మీ అంగంలో బలం తగ్గింది, సెక్స్ పర్ఫార్మెన్స్ తగ్గింది, సెక్స్ సామర్థ్యం తగ్గింది, కామ కోరికలు తగ్గాయి, అంగంలో గట్టితనం తగ్గింది, నిలకడ లేదు, సస్టైన్ లేదు, తొందరగా మెత్తబడిపోతుంది, సెక్స్లో అసంతృప్తి ఉందనుకోండి, మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు సంప్రదించండి. మీరు లోకాన ఏ మూలానన్నా మీరు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే, వచ్చే సౌకర్యం ఉంటే నాతో కలిసి నేరుగా ట్రీట్మెంట్ యునానీ మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాడు చేసుకున్నా కూడా నాకు ఆ సంబంధం లేదు. మీకు ప్రాబ్లం ఉందంటే, అంగస్తమన సమస్య వచ్చి ఉంటే సమస్యతో మీరు బయటపడవచ్చు. అది కూడా శాశ్వతంగా. విన్నారు కదండి. మీకు ఇలాంటి సమస్య ఉంటే నాతో సంప్రదించవచ్చు. అప్పటివరకు సెలవు.